తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది కాబట్టి ఇంకా 4 రోజులు ఉన్నాయి. మనల్ని మనం ప్రతి ఇంటా పాసురం చదవడానికి సందిగ్ధం అవుతూ ఉన్న వేళ పాసురాలు తమిళంలో ఎందుకున్నాయి, అసలు పాసురాలు అంటే ఏమిటి, పాసురాల గురించి ఈ 4 రోజులు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. సో దట్ కరెక్ట్గా ధనుర్మాసం స్టార్ట్ అయ్యే టైంకి మనం కూడా ఫుల్ ఎక్విప్డ్ అయిపోతాము. పాసురాలని మనం కూడా పలికేటట్టుగా ఎటు మనతో పాటు మన పద్మజమ్మ మనల్ని తయారు చేస్తారు, మనకు ఆ నమ్మకం ఉంది. బట్ ఇవాళ ముందు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి పాసురాలకి సంబంధించి ఎందుకు తమిళంలో ఉన్నాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు మనతో. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాం, మీరు ఎలా ఉన్నారు? ధనుర్మాసానికి రెడీ అవుతున్నాం. ఎగ్జాక్ట్లీ. మా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 2 వ్రతాలు, ధనుర్మాస వ్రతం, ఏకాదశి వ్రతం. సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాం ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని. అటువంటి ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి ప్రారంభం అవుతూ ఉంది. అయితే మీరు అడిగిన సందేహం కూడా చాలా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి సందేహమే. ఎందుకు పాసురాలని తమిళంలోనే ఉంటాయి, ఆళ్వార్లు ఎందుకు తమిళనాటే అవతరించారు, మనకేమి ఇక్కడ శ్లోకాలు లేవా, స్తోత్రాలు లేవా, మనం ఎందుకు ఆ పాసురాలు చదవాలి, ఇలా చాలా మందిని ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. దానికంతటికీ కూడా ఈరోజు సమాధానం చూద్దాం. చూడండి, ఆళ్వార్లందరూ కూడా ఎందుకు తమిళనాటే అవతరించారు, అలాగే పాసురాలన్నీ తమిళంలోనే ఉన్నాయి అనటానికి ఒక చిన్న ఐతిహ్యం ఉంది. ఏమిటంటే, పూర్వం హిమాలయాల మీద పార్వతీ పరమేశ్వరుల యొక్క తిరుక్కళ్యాణం అంటే వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతూ ఉంది. ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, లోకమంతా కూడా ఆ కళ్యాణం వీక్షించడానికి. ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వీక్షించడానికి ఈ లోకపువాసులు, దేవతలు, బ్రహ్మ ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఒకేసారి వచ్చేసారు హిమాలయాల దగ్గరికి. అంటే భారతదేశానికి ఉత్తరం దిక్కుకి మొత్తం అందరూ వచ్చేటప్పటికి ఒక నౌక బాగా బరువు అయిపోయింది అనుకోండి. ఒకవైపు ఎలా అవుతుంది, సముద్రంలో వెళ్ళేటువంటి నౌక ఒకే వైపు బరువు అయిపోతే అటువైపు మునిగిపోతుంది నీళ్లలో కదా. చుట్టూ నీటితోటి నిండి ఉన్నది మన భూమి. ఈ భూమికి పై భాగంలో ఉంది హిమాలయాలు. ఆ హిమాలయాల దగ్గరకు వచ్చేసారు అందరూ. దాంతో అదంతా ఇట్లా కృంగిపోతుంది. దక్షిణ దిక్కునేమో తేలికైపోయింది, ఉత్తర దిక్కునేమో బరువు అయిపోయింది. దేవతలు, మునులు, ఋషులు మొత్తం అందరూ వచ్చేసారు కళ్యాణం వీక్షించడానికి. అది ఇలా మునిగిపోతూ ఉంటే ఇక మునులు అందరూ కూడా భయభ్రాంతులైపోయారు. ఆఖరికి దేవతలు కూడా ఏమిటి దీనికి తరుణోపాయం ఏమిటి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అక్కడికి విశ్వకర్మ గారు వచ్చారు. అక్కడ ఈ కళ్యాణం వీక్షించడానికి వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో విశ్వకర్మ గారు అన్నారు కదా, మీరేం దిగులు పడకండి, దీనికి ఒక మంచి తరుణోపాయం నా దగ్గర ఉంది. అందరూ ఒక ఎత్తు, ఒక అగస్త్యులు వారు మాత్రం ఒక ఎత్తు. ఆ అగస్త్య మహర్షి కూడా ఇప్పుడు మన మధ్యనే ఉన్నారు, ఈ కళ్యాణం వీక్షించడానికి వచ్చారు. మనం ఎలా అయినా సరే ఆయన ఒప్పించి దక్షిణ దిక్కుకు వెళ్ళేటట్లుగా చేస్తే మనం అందరం ఇక్కడున్నా ఆయన ఒక్కరు దక్షిణ దిక్కుకు వెళ్తే బ్యాలెన్స్ అయిపోతుంది, అప్పుడు మునగకుండా ఉంటుంది, సరితూగుతుంది భూమి అంటూ చెప్తారు. విశ్వకర్మ చెప్పింది వీళ్ళందరికీ నచ్చింది. అదే సమయంలో అగస్త్యుల వారికి కోపం వచ్చింది. నేను ఈ కళ్యాణం చూద్దామని ఎప్పటి నుంచో 2 కళ్ళు వేచి ఉన్నాను, ఎప్పుడెప్పుడు చూద్దామని. ఇంత మహత్తర భాగ్యం నాకు కళ్ళ ముందు కాసేపట్లో ప్రత్యక్షం అవుతుందనగా ఇప్పుడు నాకు ఆ భాగ్యం దక్కకుండా నన్ను దక్షిణ దిక్కుకు వెళ్ళిపోమంటున్నారు. విశ్వకర్మ, నువ్వు చేస్తున్నది చాలా తప్పు, ఈ తప్పుకు నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు. నీవు చేసేటువంటి పని, నీకు సహకరించేటువంటి వాళ్ళు ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ పనులు విశ్వకర్మలుగా, మీ అందరూ కూడా చండాలు రైపోగాక అయ్యో అంటూ శాపం ఇచ్చేస్తారు. నాకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వీక్షించేటువంటి భాగ్యాన్ని పోగొట్టినటువంటి దోషం నీవు మూట కట్టుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీకెవరు గౌరవం ఎవరు, నీ పని చండాలుల పని అయిపోతుంది అంటూ ఈ విధంగా శాపం ఇస్తారు. విశ్వకర్మకి ఏమిటి, లోక సంరక్షణార్థం కోసం ఆయన చెప్పాడు, తన స్వార్థం కోసం కాదు. దాంతో ఆయనకి కోపం వస్తుంది. అగస్త్యుల వారు ఇలా పలికేటప్పటికి, అగస్త్య మహర్షి మీరు ఏ భాషనైతే మీరు ప్రవేశపెట్టారో, అంటే తమిళ భాషను ప్రవేశపెట్టిందే దాని సృష్టికర్త అగస్త్యుల వారు. మీరు ప్రవేశపెట్టినటువంటి, మీరు సృష్టించినటువంటి తమిళ భాష ఏదైతే ఉందో దాన్ని ద్రవిడం అంటారండి. ఇప్పుడున్నది తమిళం అనే పేరు, పూర్వం దాన్ని ద్రవిడం అనేవారు. అంటే తెలుగులో కూడా గ్రాంధికము, వాడుక భాష ఎలా అయితే ఉంటాయో ద్రవిడం అనేది గ్రాంధికం లాంటిది, తమిళం అనేది వాడుక భాష. ఆ ద్రవిడం, నీవు కనిపెట్టినటువంటి ద్రవిడం చండాలురు ఉపయోగించేటట్లుగా పిశాచ భాష అయిపోగాక అంటూ ఆయన శాపమిస్తారు రివర్స్లో.
ఈయనేమో వాళ్ళని చండాలురైపోమంటే, ఆయనేమో విశ్వకర్మ వారు అగస్త్యులు కనిపెట్టినటువంటి ఈ ద్రవిడ భాష పిశాచ భాష అయిపోతుంది. ఇక్కడ ద్రవిడ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలి ప్రభావానికి లోనైపోయి పీనాసి వాళ్ళలాగా, అంటే ఎలా అంటే పిసినారి వాళ్ళలాగా ఇలా అయిపోతారు. వాళ్ళందరూ కూడా చండాలురైపోతారు. ఇక్కడ చండాలుదే రాజ్యం ఏలేటట్లుగా అయిపోతుంది. అంతా కూడా తలక్రిందులైపోతుంది అంటూ చెప్తారనమాట. అయ్యో! దీంతో అగస్త్యుల వారికి బాధ అనిపిస్తుంది. కానీ దేవతలందరూ వచ్చి వీళ్ళిరువురు ఒకరినొకరు శాపం పెట్టుకుంటుంటే, కోపావేశంతో రగిలిపోతూ ఉంటే, దేవతలు వచ్చి అగస్త్య మహర్షిని శాంతింపజేసి, స్వామి దేవరవారు ఇలా లోక కళ్యాణం కోసం ప్రార్థన చేస్తున్నాం, మీరు దక్షిణ దిక్కుకు వెళ్ళవలసింది అంటూ ప్రార్థన చేస్తే, సరే అని చెప్పి లోకక్షేమం కోరినటువంటి ఆ మహర్షి అగస్త్యుల వారు కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో భూమి సమతలం అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇద్దరు విశ్వకర్మ గారు అలాగే అగస్త్యుల వారు ఇద్దరు దక్షిణ వైపుకి వెళ్ళిపోతారు. విశ్వకర్మ గారు ఇక్కడే ఉంటారు, ఆయన వెళ్ళనవసరం లేదు. హ్మ్. అగస్త్యుల వారు ఒక్కరు వెళితే అగస్త్యుల వారి వైభవం చాలా గొప్పదండి. మొత్తం సముద్రంలో ఉన్న నీటిని మొత్తాన్ని పుక్కిటి పెట్టినటువంటి గొప్ప వైభవం. అగస్త్య మహర్షి భూమండలాన్ని మొత్తాన్ని ఎత్తగలిగినటువంటి వారు. అగస్త్య మహర్షి చాలా గొప్ప వైభవం కలిగినటువంటి వారు. అందుకని విశ్వకర్మ గారు వీరిని ఒక్కరిని ఇక్కడికి పంపిస్తే సరిపోతుంది, తొలతూగుతుంది. ఇప్పుడు చూడండి, త్రాసులో ఒకవైపు తేలికైపోతే బరువు ఉన్నది రెండో వైపు పెడితే అప్పుడు ఇది రెండు సమానం అయిపోతూ ఉంటుంది కదా. అందుకోసం భూమండలం కోసం అని చెప్పి మునులు దేవతలు వీళ్ళందరూ క్షేమం కోరి విశ్వకర్మ ఆ విధంగా చెప్పారు. అది తాను ఎప్పటి నుంచో చూడాలనుకున్నారు కాబట్టి కళ్యాణం, ఆ భాగ్యం పోతుంది అనే బాధతో వీరు కోపం వచ్చింది. ఇక దేవతలు ప్రార్థించిన మీదట అగస్త్యుల వారు దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారే కానీ చింతాక్రాంతులైపోయి ఉన్నారు. అయ్యో, కళ్యాణం చూడలేకపోతున్నానన్న బాధ ఒక ప్రక్క తన యొక్క ద్రవిడ భాష, దాని వ్యాకరణము అన్నీ కూడా తక్కువ స్థాయికి చేరిపోవాలి అంటూ అక్కడ ఉన్నటువంటి విశ్వకర్మ శాపించారు. మరి ద్రవిడ భాషకి మరలా పునరుద్ధరణ ఎలా జరుగుతుంది అంటూ తీవ్రంగా కలత చెందినటువంటి అగస్త్య మహర్షి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు దక్షిణ దిక్కునే ఉంటూ శ్రీమన్నారాయణమూర్తి గురించి. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. ఈయన తపస్సుకు మెచ్చే, మీకు వరం ఇస్తాను, కోరుకోండి అని అన్నారు అగస్త్యుల వారిని. అగస్త్యుల వారు అడిగారు కదా, ద్రవిడ భాష ఉద్ధరణ ఎలా అనేది నాకు మనసులో ఉన్నటువంటి బెంగస్వామి, దీని గురించి మీరు అనుగ్రహించండి అంటే, అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి చెప్తారు కదా, మీరేం దిగులు పడద్దు, ద్రవిడ భాష మునుపటి కన్నా కూడా ఇంకా ఎక్కువ ఉత్తమోత్తమైనది, లోకల్లో ఉన్న అన్ని భాషలకైనా కూడా పరమోత్కృష్టమైన భాషగా నేను దానికి అవకాశం కల్పిస్తున్నాను. అలాగే నా అంశములైనటువంటి, ఎలా అంటే పంచాయుధాలు ఉంటాయి శ్రీమన్నారాయణమూర్తికి, చక్రము, శంఖము, ఇలాంటివన్నీ కూడా, నందకము, ఖడ్గము, ఇవన్నీ కూడాను నా అంశలే ఈ భూమి మీద ఆళ్వార్లుగా అవతరిస్తారు. అది ద్రవిడ దేశంలో అవతరిస్తారు. అవతరించి పాటలన్నీ కూడా వాళ్ళు నా గురించి కీర్తిస్తూ తమిళంలో పాడతారు. నా అంశలుగా ఆళ్వార్లందరూ తమిళనాటనే అవతరిస్తారు. అలాగే ద్రవిడ నాటనే అవతరిస్తారు, ద్రవిడంలోనే పాసురాలన్నీ పాడతారు. కాబట్టి ఇక మీకేం దిగులు ఉండదు. అలాగే బ్రాహ్మణులు ఎలా అయితే వేదం చదవాలనేది వాళ్ళకి నియమమో, వైష్ణవత్వం స్వీకరించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పాటలు పాడవలసిందే. ఈ ద్రవిడంలో ఉన్నటువంటి పాటలు పాడితేనే వాళ్ళకి మోక్షము నేను ఇస్తాను అంటూ స్వయంగా శ్రీమన్నారాయణుడే అగస్త్యుల వారికి వరాన్ని ఇచ్చారు. ద్రవిడ భాష పరమోత్కృష్టమవుతుంది, అందరూ స్వీకరిస్తారు, అందరూ ఆమోదిస్తారు. ఆళ్వార్లందరూ తమిళనాటనే అవతరిస్తారు. అందుకని మనం చూసినట్లయితే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. 12 మంది తమిళనాటనే అవతరించారు. ఒక్క కులశేఖర ఆళ్వార్లు మాత్రం తమిళనాడుకి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి కేరళలో అవతరించారు. పాసురాలన్నీ ద్రవిడంలోనే అనుగ్రహించారు. పాసురాలు అంటే పాటలు, వాళ్ళంతా భగవంతుడిని కీర్తించారు ద్రవిడంలో. అవన్నీ కూడా భగవంతుడు తాను ఇష్టంగా వీళ్ళ చేత పాడించుకున్నారు తన వైభవాన్ని. తన్నై తాను పాడి అని భగవంతుడే వీళ్ళ ద్వారా పాడించుకున్న పాటలు. అవి పాడిన వాళ్ళకే మోక్షాన్ని ఇస్తాడు స్వామి. అందుకనే పాసురాలు ఖచ్చితంగా పాడాలి. రాబోతున్నది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో గోదమ్మ అనుగ్రహించినటువంటి తిరుప్పావై ఖచ్చితంగా పాడాలి. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అనుగ్రహించిన తర్వాత విశ్వకర్మ గారి శాపం ఏమన్నా అసలు ఫలిస్తుందా? అందుకని ఇవి తమిళంలో ఉన్నాయి, అర్థమవుతుంది. సో అమ్మ, ఇక నుంచి మనం ఈ నెలంతా ఈ పాసురాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మనం కూడా చక్కగా ఏ రోజుకి ఆ రోజు ఉదయాన్నే ఈ పాసురాల వీడియోని రిలీజ్ చేద్దాం. చక్కగా అది వింటూ వాళ్ళు తలుచుకుంటూ స్వామిని సేవించుకుంటారు. అండ్ అలాగే మీరు ఇందాక ఒక మాట చెప్పారు,
శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రెండు వ్రతాలు, ఏకాదశి వ్రతం, ధనుర్మాస వ్రతం అని. ధనుర్మాస వ్రతం గురించి తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. సర్వం సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ అర్పణమస్తు.